శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. ఆలయంలో స్వామివారి దర్శనంలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది ట్రావెల్ కోర్ దేవస్థానం. భక్తులు స్వామివారిని దర్శించుకునే మార్గంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. భక్తులు సన్నిధానం వద్ద పవిత్రమైన 18 మెట్లను నేరుగా ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ప్రకటించారు. మార్చి 15 నుండి నెలవారీ పూజ సమయంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. 12 రోజుల విషు పూజల సందర్భంగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా అమలు చేయనున్నట్లుగా టీడీబీ అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఇది విజయవంతమైతే తదుపరి మండలం మకర విళక్కు సీజన్లో ఈ మార్పు శాశ్వతంగా అమలు చేయబడుతుందని ప్రశాంత్ వెల్లడించారు. నేరుగా 18 మెట్లను ఎక్కడానికి అవకాశం కల్పించడం వల్ల భక్తులు దాదాపు 20 నుంచి 25 సెకండ్ల పాటు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు. ప్రస్తుతం పవిత్ర మెట్లను ఎక్కే భక్తులను ఒక వంతెన వద్దకు మళ్లిస్తారు. అక్కడ వారు దర్శనం కోసం మరొక వైపుకు వెళ్లే ముందు క్యూలో వేచి ఉంటారు. ఈ పద్ధతిలో భక్తులకు స్వామివారి దర్శనం కేవలం 5 సెకండ్లు మాత్రమే కలుగుతుంది. శబరిమలను సందర్శించే లక్షలాది మంది భక్తుల్లో దాదాపు 80% మందికి సంతృప్తికరమైన అనుభవం లభించదు అని ప్రశాంత్ వివరించారు. అందుకే భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కలిగించేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే శబరిమల అయ్యప్ప ప్రసాదాల ధరలను కూడా పెంచబోతున్నట్లు తెలిపారు.